హాయ్ డార్లింగ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి అన్న ఈడు మళ్ళీ వచ్చాడు అని చూస్తున్నారా? వచ్చేసాను మరి. మన మూల ఛానెల్‌కి ఏమైంది అని అంటే నేను ఛానెల్ అయితే రీసెంట్‌గా సేల్ చేశాననమాట. మన ఛానెల్‌కి మన ఓల్డ్ ఛానెల్‌కి అయితే వచ్చేసరికి 9,000 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అయితే ఉండేదనమాట. నందుబాయ్ గేమింగ్ అని చెప్పి 9,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఫ్యామిలీ అయితే ఉండేది. ఛానెల్ అయితే సేల్ చేశాను. నాకు ఇష్టం లేదు. కానీ కొంచెం ఆ టైంలో మనకు వచ్చేసరికి మనీ అయితే అవసరం వచ్చింది. అది ఎందుకో ఏటనేది కూడా నేనైతే చెప్తాను. నా మీద వచ్చింది మొత్తం అనేది కూడా ఒకటి చెప్తాను చూడండి. అండ్ దాని గురించి నేను ఫర్దర్‌గా చెప్తా. అండ్ ఇంక నుంచి నేనైతే ఈ ఛానెల్‌లో కన్సిస్టెంట్‌గా వీడియోస్ అయితే చేద్దాం అనుకున్నాను డార్లింగ్స్. అండ్ మీతో కొన్ని నిజాలైతే చెప్పాలి. అండ్ మన గురించి కొన్ని ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. మనం వేరే వాళ్ళ మనీ అడిగాము, మనీ తీసుకున్నాము, వాళ్ళకి ఇవ్వలేదు అని. అందులో చెప్పాలి అంటే మన అవసరానికి అడిగాం. ఓకే. ఆన్ టైమ్ మనం ఇవ్వలేకపోయాం. చాలా లాగ్ చేసాం. అండ్ వాళ్ళొచ్చేసరికి మనతో డీల్ చేసుకునే పర్లే థర్డ్ పర్సన్ అండ్ వేరే క్రియేటర్స్‌ని వాళ్ళు చేయడం. కొన్ని ఒక 1 మంత్ నుంచి అదొక ఇష్యూ జరుగుతుంది అంటే నా మీద అలా జరుగుతుంటుంది. అండ్ అక్కడి నుంచి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేనైతే వచ్చేసరికి ఈ డిసిషన్ అయితే తీసుకున్నాం. అండ్ మా ఇంట్లో వాళ్ళకి తెలియడం, మా ఇంట్లో వాళ్ళు తెలియగానే వెంటనే ఛానెల్ సేల్ చేసి ఇమ్మన్నారు. ఆన్ ద స్పాట్ అయితే వెంటనే 4 అవర్స్‌లో ఛానెల్ అనేది సేల్ అయితే అయిపోయిందనమాట. అండ్ చేయడం కూడా జరిగిపోయింది. ఇక నుంచి కొన్ని నిజాలు ఏంటి అంటే మనం కొంతమంది మనీ తీసుకున్నాం. అది మ్యాటర్ కాదు. ఎందుకంటే డబ్బులు వాళ్ళకి అప్పుడే నేను రేపు ఇస్తాను అన్నాను. కాకపోతే వాళ్ళకేంటంటే మనీ ఎలా అయినా సరే దొరికిందే ఛాన్స్ అని చెప్పి టార్గెటెడ్ పర్సన్స్‌కి అది ప్లస్ పాయింట్ అయింది. అండ్ మనకు డిసడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే మనం తప్పు చేసాం. మనం తీసుకున్నాం టైంకి ఇవ్వలేకపోయాం. అదొకటి. అండ్ అంతట నా గురించి ఉన్న పబ్లిక్ టాపిక్స్ ఏంటంటే మెయిన్ టాపిక్ వచ్చి పాయింట్ నెంబర్ 1 మనీ కంటెంట్స్ పెడుతున్నాను. మనీ కంటెంట్స్ వల్లే నందుబాయ్ రీచ్ వచ్చింది అని అపోహలో ఉన్నారు. మనీ కంటెంట్ వల్ల ఎవరికీ రీచ్ రాదు. ఓకే. ఆ ట్రస్ట్ అనేది నేను కోల్పోయే సిచ్యువేషన్ వచ్చింది. ఓకే. ఆ ట్రస్ట్ మళ్ళీ నేను గెయిన్ చేస్తా. నేను మారానని చెప్పి నేనైతే ప్రూవ్ చేసుకుంటాను మచ్చా. అండ్ తర్వాత వచ్చేసరికి నాకేదో నేను ఫేక్ గివ్ అవేస్ ఇస్తున్నాను. అసలు మనీయే ఇవ్వట్లేదు ఎవడికి అని చెప్పి కొంతమంది జోకర్ పీసెస్ అయితే ప్రచారాలు చేశాయి. ఆయన చెప్తున్నాను చూడండి. అవి అందులో 100 మందికి 100 మందికి ఇచ్చానని చెప్పడానికి నేనేం దేవుడిని కాదు, హరిశ్చంద్ర ప్రభుని కాదు. నేనైతే 100లో 80 మందికి ఇచ్చుంటా. 20 మందికి ఇవ్వకపోయుండొచ్చు. మేబీ నేను మర్చిపోయుండొచ్చు. లేదా వాళ్ళు నాతో ఏమైనా రాంగ్ బిహేవ్ చేసుండొచ్చు. లేదా సమ్ ఆఫ్ ది రీజన్స్ నేనైతే ఇవ్వలేకపోయాను మచ్చా. దానికైతే అది తప్పేం కాదు. ఇంకోటేంటంటే యూట్యూబర్స్ వల్ల నందుబాయ్‌కి పేరొచ్చేసింది. యూట్యూబర్ సపోర్ట్‌ల వల్ల అంటే ఏ యూట్యూబర్‌ని నా ఛానెల్ ప్రమోట్ చేయమని కూడా నేను చెప్పలేదు డార్లింగ్. ఎప్పుడు కూడా అడగండి కాలితే ఏ ఛానల్ అయినా నా వీడియో ఉంటదా? నా గురించి చెప్పడాలుంటాయా? ఉండవు. నేను చెప్పమని చెప్పను. వాళ్ళు చెప్పాలనుకుంటే ఏవో ఒక 2, 3 ఛానెల్‌లో చెప్పుంటారు. లాస్ట్ ఏ క్రియేటర్ అడగండి. ఎందుకంటే రేపు పొద్దున్న నేను ఏ మిస్టేక్ చేసినా సరే ఆళ్ళకి చుట్టుకుంటుందని చెప్పి వద్దన్నా ఎవడి వల్లో నాకు పేరొద్దు అని చెప్పి నేను పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే అవద్దని చెప్పి అనుకున్నాననమాట. అండ్ తర్వాత వచ్చేసరికి పాస్ట్ ఈస్ ద పాస్ట్ డార్లింగ్స్. ఇక నుంచి అయితే మనీ కంటెంట్ కానీ, గివ్ అవేస్ కానీ నా దాంట్లో ఉండవు. ఒకవేళ ఉంటే గాని టోర్నమెంట్స్ పెడతా. అలాగే గివ్ అవేస్ ఉంటాయి. కాకపోతే ఈ స్టైల్ ఆఫ్ మనీ కంటెంట్ గివ్ అవేస్ ఉండవు. 1v2 ఈ టైప్ ఉండవు. కొంచెం అంటే ఫుల్ మ్యాప్ అలా ఉంటాయి. వన్ డేలోనే ఏదంటే ఎల్చీలా ఉంటాయి. అండ్ ఇంకా లైవ్ చేయాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్‌లో మీరే కామెంట్ చేయండి మచ్చా. ఎందుకంటే ఆ కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తదనమాట. మీరు కామెంట్ చేశారనుకోండి నేను లైవ్ చేయాలా వద్దా అన్నది ఒక పర్టిక్యులర్‌గా కామెంట్ చేయండి. లైవ్ కావాలన్నా, లైవ్ వద్దంటే వీడియోస్ నేను డిసైడ్ అయ్యింది డైలీ వీడియోస్ కంటెంట్ చేసుకుంటూ వెళ్దాం అని అనుకుంటున్నా. వితౌట్ స్క్రిప్టెడ్. అసలు ఓల్డ్ ఛానెల్ ఎందుకు అమ్మేసావన్నా? అంటే ఎవరికో మనీ ఇవ్వాలని చెప్పి ఛానెల్ అమ్మేస్తావా? 9,000 ఫ్యామిలీ ఉంది కదా! ఛానెల్ అమ్మేస్తావా? ఫుల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది కదా! కొద్ది రోజులు అటు యూట్యూబ్ పేమెంట్ కూడా వస్తది కదా! అంటే యాక్చువల్లీ చెప్పాలంటే నేను చాలా లాగ్ చేశాను వాళ్ళకి ఇవ్వడానికి. ఓకే. బట్ ద పాయింట్ ఆఫ్ ది టైమ్ నా దగ్గర ఉంటే పర్లేదు. మా పేరెంట్స్ ఎక్కువ మెంబర్స్ కాల్ చేసి అడగడాలు, ఆళ్ళకి అంటే వాళ్ళకి స్టైల్‌గా రూడ్‌గా మాట్లాడ్డాలు అండ్ వేరే క్రియేటర్ దగ్గరికెళ్ళి ఆ క్రియేటర్, ఈ క్రియేటర్ నన్ను నేను ఒకవేళ కాల్ అట్లా లిఫ్ట్ చేయలేము ఒకళ్ళ విషయంలో. ఆళ్ళేం చేశారు వేరే క్రియేటర్ దగ్గరికి ఎళ్ళిపోయి ఇలా నందుబాయ్ అంట ఇలాగా మా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు అని చెప్పి ప్రచారాలు చేశారు. ఒకటి అక్కడ వాళ్ళకేంటంటే ఆ టైంలో డబ్బులు కావాలి. అంతేగాని దాని తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఆళ్ళకి అక్కర్లే. అండ్ మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే సపోర్ట్ చేయండి మచ్చా. అంతకు మించి నేను ఫోర్స్ అయితే చేయను. ఎందుకంటే నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మనీ కంటే ఒక ముందు తప్పు చేశాం. కాకపోతే మళ్ళీ ఆ తప్పు చేసే అంత ఎవడో చేయడు. నేను కూడా చేయను. ఒకవేళ మీకు చేస్తానని నమ్మకం ఉంటే అంటే మళ్ళీ నేను ఏదైనా తప్పు చేస్తాను నమ్మకం ఉంటే మీరు నాకు సపోర్టే చేయొద్దు. ఒకవేళ లేదు నందుబాయ్ మారాడు అని పాయింట్ ఆఫ్ వ్యూలో మీకెవరికైనా అనిపిచ్చుంటే
వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్ 10 మందికి షేర్ చేయండి. అండ్ ఎన్బీజీ ఫ్యామిలీని రీబిల్డ్ చేద్దాం. అవి ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్స్ ఎలాంటివి కావాలి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలని చెప్పండి. దాన్ని బట్టి నేను టైం తీసుకునైనా ఒక 2 డేస్ 3 డేస్ టైం తీసుకునైనా వీడియో అప్లోడ్ చేస్తాను దానికి తగ్గట్టుగా, ఆ కంటెంట్ తగ్గట్టుగా. అండ్ మనం ఇప్పుడు ఎన్బీజీ ఫ్యామిలీని రీబిల్డ్ చేస్తాను సూన్, అంటే రీబిల్డ్ చేస్తూ ఉంటా. దానికి మీ సపోర్ట్ చేస్తానంటే చేయండి, లేదంటే లేదు. కాకపోతే నమ్మకం ఉంటే చేయండి. ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్, బెటర్ దెన్ ట్రస్ట్ ఉంటే ఏదైనా జరుగుతుంది. నమ్మకం లేని చోట నేను ఎంత రుద్దినా సరే మీకు రాదు. ఇక నమ్మకం లేదంటే ఈ వీడియోతో నాకు క్లారిటీ వస్తుంది. మరి టెల్లింగ్స్ అంటే ఎలాగా, ఓకే నందు అంటే నన్ను నమ్ముతున్నారా లేదా ఆడియన్స్ అంది తెలుస్తుంది. ఎందుకంటే నా లైవ్కి వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ చిన్నపిల్లలే. వాళ్ళకి ఎవరికి డిస్కార్డర్ లేవు అండ్ వాళ్ళకి ఏమి ఉండవు. జస్ట్ రీడియం కోడ్లు కూడా ఫోన్పే వాట్సాప్ నెంబర్లు అడిగితే నెంబర్లు పెట్టడం, ఫోన్పే కొట్టడం అంతే. అందుకని చాలామంది తెలీదు ఎందుకు ఏంటి అని. అండ్ ఇక్కడ దాకా చూస్తున్నాక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇక్కడ నుంచి రేపు నుంచి అయితే మొత్తం నా జర్నీ ఎలాగా జరిగిందండి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అండ్ ఇక్కడ దాకా లైక్ చేయకుండా ఎవరైనా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ కొత్తగా ఎవరైనా వచ్చినట్టు ఏదో రికమెండ్ అయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని మచ్చా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ అండ్ లవ్ యూ ఆల్ గైస్. ఇంకా మన ఎన్బీజీని రీబిల్డ్ చేద్దాం అని నాకైతే నమ్మకం ఉంది. మరి మీకు నమ్మకం అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని ఎంతమందికి షేర్ చేసి వైరల్ చేయాలనుకుంటారో చేయండి. లవ్ యూ ఆల్ గైస్. బాయ్ బాయ్.